అమ్మఒడి డబ్బులకు సంబంధించి 15,000 పడాలంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. అమ్మఒడి అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీన్ని తల్లికి వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయనమాట. దీనికి సంబంధించి అఫీషియల్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డబ్బులు పడాలంటే ఖచ్చితంగా 75% అనేది అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్తో పాటు తల్లి యొక్క బ్యాంక్ పాస్బుక్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ బ్యాంక్ పాస్బుక్ అనేది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఆధార్ కార్డు అనేది మొబైల్ నెంబర్ కూడా లింక్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అందరికీ అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఈ విధంగా లింక్ అవ్వకపోతే లింక్ అయితే చేయించుకోండి, ఓకేనా. అదేవిధంగా చాలామందికి ఆధార్ కార్డు ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చేంత వరకు కూడా ఒక 10 డాక్యుమెంట్లు ఇవ్వచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఏ డాక్యుమెంట్లు ఉండాలి అనే విషయానికి వచ్చినట్లయితే ఆధార్ లేకుంటే ఈ 10 రకాల పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది కదా. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటర్ ఐడి కానీ, లేదా ఉపాధి పథకం కార్డు కానీ, కిసాన్ పాస్బుక్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానీ, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసిన పేపరు లేదా తహసీల్దార్ ఏమైనా పేపర్ ఇస్తే అది, ఈ వీటన్నింటిలో ఆధార్ కార్డు వచ్చేంత వరకు ఏదున్నా కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి సరిపోద్ది, ఓకేనా. ఆధార్ కార్డు ఎందుకైనా మంచిది. మొబైల్ నెంబర్కి అయితే లింక్ చేయించుకోండి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కనుక ఉంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డుకి అయితే లింక్ చేయించుకోండి, ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.